మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. క్రీస్తుతో శ్రమ అనుభవంలో 24వ రోజు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనును. ప్రపంచంలో మానవుని మహత్తర జ్ఞానం, శక్తి, నైపుణ్యత గణనీయంగా వర్ణించే సందర్భం అంటూ ఉంది. అంటే అది చంద్రమండలంపై మొట్టమొదటిసారిగా మానవుడు కాలు మోపిన రోజే కదా. అంతరిక్షాన్ని చేరుకునే మానవ మేధస్సు, విజ్ఞానం అనే లోకం చెప్తుంటే, ఆయన దేవాది దేవుడయుండి పరలోకం నుండి భూమి మీద అడుగు పెడితే అది విధేయత అని బైబిల్ చెప్తుంది. క్రీస్తు పుట్టుకలో ఆయన చూపిన విధేయత 30 సంవత్సరాలు తను సిద్ధపరచుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు సువార్త అడుగులు ముందుకు వేశాడు. ఈ విధేయత శిలువ శ్రమ వైపు నడిపించిన అడుగు వెనుకకు పడలేదు. శిలువ ఎత్తుకుని ముందుకే నడిచాడు. మరణ పర్యంతరం ఆ విధేయత వెనకాడలేదు. ఆ విధేయత మరణంపై విజయం పొందింది. విధేయతకు మాదిరిగా జీవించి మనము ఆయన వల్లే జీవించడానికి ప్రోత్సహిస్తున్నాడు. ఎందుకంటే సిలువలో క్రీస్తు విధేయత ప్రతిబింబాలు మన జీవితాల్లో చూడాలనుకుంటున్నాడు కాబట్టి. ఈ విధేయత మహిమలో క్రీస్తును చేరుకోవడానికే కదా. నేను అంటాను, మనలో ఉండే శక్తి, సామర్థ్యాలు, నైపుణ్యతల కంటే దేవునికి మనలో ఉండే విధేయత కావాలి. శ్రమల్లో రెట్టింపయ్యే అనుభవం విశ్వాసమైతే ఆ విశ్వాస ఫలమే విధేయత. విశ్వాసానికి సువాసన విధేయత అయితే ఆ విశ్వాస విధేయత మన నడవడి. ఇదే మన జీవితం అనుభవం. విశ్వాసం, విధేయత జీవితమే సిలువలో క్రీస్తుతో శ్రమ. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.